గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్లో యూనిస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించింది. 2026 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా అవామీ లీగ్పై బ్యాన్ విధించింది. ఈ నిషేధంలో ఎన్నికల్లో అవామీ లీగ్ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ పాల్గొనేందుకు వీల్లేదు. గతేడాది జూలైలో జరిగిన అల్లర్ల తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్ వీడి భారత్ వెళ్లిపోయారు. తర్వాత యూనిస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్లో యూనిస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించింది. 2026 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా అవామీ లీగ్పై బ్యాన్ విధించింది. ఈ నిషేధంలో ఎన్నికల్లో అవామీ లీగ్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనేందుకు వీలు లేదు. గతేడాది జూలైలో జరిగిన అల్లర్ల తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్ వీడి భారత్ వెళ్లిపోయారు. తర్వాత యూనిస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బంగ్లాదేశ్ లో యథావిధిగా కూడా అన్సర్టనిటీ అనేది కూడా కొనసాగుతోంది. సో ఈ రోజు ఉదయం మనం చర్చించుకున్నట్టు కూడా రెహమాన్ లండన్ నుండి కూడా దాదాపు 17 సంవత్సరాల తర్వాత వస్తున్న నేపథ్యంలో అక్కడ జరిగిన అంటే అందరు ఎయిర్పోర్ట్ దగ్గర నిరసనకారులు వారందరూ కూడా వస్తుంటే తారిక్ రెహమాన్ వస్తుంటే కూడా పలు చోట్ల స్ట్రీట్స్ పైన కూడా లాఠీ చార్జ్ కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము అక్కడ బంగ్లాదేశ్ లో కూడా యూనిస్ ప్రభుత్వం కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ పైన కూడా నిషేధం విధించింది. 2026 ఫిబ్రవరి జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా అవామీ లీగ్ పై బ్యాన్ విధించింది. ఈ నిషేధంలో ఎన్నికల్లో అవామీ లీగ్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనేందుకు వీలు లేదు. గత ఏడాది జూలైలో జరిగిన అల్లర్ల తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్ వీడి భారత్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత యూనిస్ ప్రధానిగా కూడా బాధ్యతలు చేపట్టారు. సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో మరోసారి కూడా అంటే అవామీ లీగ్ పార్టీ పైన నిషేధం విధించడం కూడా గమనార్హం. ఎందుకంటే యూనిస్ ప్రభుత్వం పైన కూడా అక్కడక్కడ అంటే ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చారో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ లో కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది అని కూడా అన్నారు. యూనిస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది అని కూడా అంతా భావించారు. కానీ మనం చూస్తున్నాం ఏడాది కాలంగా యథావిధిగా కూడా అక్కడ ప్రత్యేకంగా మైనారిటీలుగా పేరుగాంచిన హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువుల పైన డెలిబరేట్ గా దాడులు చేయడము గతంలో కూడా మనం చూసాం. అక్కడ హిందూ దేవాలయాల పైన దుర్గమ్మ వారి విగ్రహాన్ని కూల్చడం, అలాగే దేవాలయానికి దీంతో పాటు ఇస్కానికి చెందిన హరే రామ హరే కృష్ణ మందిరాన్ని కూడా కూల్చిన విషయం తెలిసిందే. ఇలా యూనిస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా సిమిలర్ గా అక్కడ ఒక శాంతియుత వాతావరణం నెలకొంటూ ఉంటుంది అని కూడా అందరూ భావించారు. కానీ యూనిస్ ప్రభుత్వం వచ్చాక అక్కడ మాటలు తప్ప చేతల్లో ఏమీ లేని పరిస్థితి ఉంది. రోజు రోజుకి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులను నెలకొనడము, అలాగే అక్కడ యూత్ లీడర్ ని చంపివేయడము, దానికి ముందు దీపాదాస్ అనే హిందూ యువకుడిని బహిరంగంగా కూడా కాల్చివేయడము, ఇదంతా కూడా ఉరి తీయడం, ఇదంతా కూడా చూశాను. సో ప్రభుత్వము వైపేమో హిందువులని టార్గెట్ చేస్తూ అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులు అసలు బయటికి రావాలంటే గజగజ వణికిపోయే పరిస్థితి అనేది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది. యావత్ ప్రపంచం అందరూ కూడా బంగ్లాదేశ్ ని చూస్తున్నారు. కానీ యూనిస్ ప్రభుత్వం మాత్రము అక్కడ శాంతి భద్రతలు అదుపు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో మరోసారి అవామీ లీగ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పైన కూడా నిషేధం విధించడము, అలాగే ఇప్పటికీ అక్కడ సుప్రీంకోర్టు శిక్షలు కూడా విధించిన విషయం తెలిసిందే షేక్ హసీనాకి. సో ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఎక్కడ ఉన్నారు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా క్వశ్చన్ అనేది అవుతుంది. షేక్ హసీనా బంగ్లాదేశ్ కి వెళ్తారా? షేక్ హసీనాకి గతంలో కూడా
చాలా కరిస్మాటిక్ లీడర్ గా కూడా పేరుగాంచారు. కానీ స్లోగా కూడా ఆమె పైన నేపాల్లో కూడా జెనోసైడ్ అనే ఉద్యమం ఎలా మొదలైందో సిమిలర్ గా ప్రభుత్వం పైన విపరీతంగా వ్యతిరేకత పెరగడము, ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి వచ్చి అలాగే మిలిటరీ ఇంటర్వ్యూన్ అయిపోయి అక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూడా కుప్పకూర్చున్న విషయం తెలిసింది. సో ఈ నేపథ్యంలో భారతదేశంకి వచ్చి తలదాచుకొని కొన్నాళ్ల పాటు ఉన్నారని, అనంతరం కూడా లండన్ వెళ్ళిపోయారనేది కూడా ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ పైన నిషేధం కూడా విధించింది. మరి బంగ్లాదేశ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి రాను రోజుల్లో అనేది కూడా కాస్త అర్థించి నెలకొని ఉంది. ఒకవేళ షేక్ హసీనా కంటెస్ట్ చేయకపోయినా కూడా అవామీ లీగ్ పార్టీలోని కీలక నేతలు వాళ్ళు సభ్యులైతే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో కూడా ఈమెని కంటెస్ట్ చేయకపోయినా వాళ్ళు కంటెస్ట్ చేసే పరిస్థితి కూడా లేకుండా ప్రస్తుతము ఈ నిషేధం విధించడం కూడా గమనార్హము. సో మరి దీనిపైన యునైటెడ్ నేషన్స్ అలాగే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమైనా దౌత్యంగా ఏమైనా ఈ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న అనిస్థితిని తొలగించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే సూపర్ మెస్సీ పవర్ పెద్దగా వ్యవహరించే అమెరికా ఏమైనా జోక్యం చేసుకుంటుందా, లేకపోతే ప్రస్తుతము బంగ్లాదేశ్ తో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా భారత ప్రభుత్వం చాలా నిశ్చితంగా గమనిస్తుంది. ఒకవేళ భారత ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఒక ఊహజనితంగా కూడా పలు కథనాలు వెలువడుతున్నాయి. మరి దీనిపైన ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా అయితే బంగ్లాదేశ్ జరుగుతున్న పరిణామాలను అయితే నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.